మంచిగా అనిపిస్తుంది. సో ఎవరు నీ ఫేవరెట్ కంటెస్టెంట్? నా ఫేవరెట్ అర్జున్. అర్జునా? పల్లవి ప్రశాంత్ గేమ్ ఎలా ఉంది? సూపర్ బ్రో. అసలు గేమ్స్ వస్తే ఇచ్చి పడేస్తాడు. ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద ఉంటాడు. కాకపోతే ఒకటే మైనస్, అన్నకి శివాజీ అన్న సపోర్ట్ ఉంది మన ప్రశాంత్కి. అదొక్కటి కొంచెం పక్కన పెట్టి ఇంకా ఇక్కడ నుంచి ఇండివిజువల్ ఇంకా శివాజీ అన్నతో ఇంకా కలవద్దు. అంటే ఒక సపోర్ట్ పరంగా అయితే వెళ్ళి ఏదైనా డౌట్ ఉంటే వెళ్ళి అడగొచ్చు. కానీ తన గేమ్ ఇంకా ఫైనల్ వీక్ వచ్చేసింది కాబట్టి ఇంకా ధైర్యంగా తను ఆడితే ఖచ్చితంగా విన్నర్ అవుతాడు అనుకుంటున్నాను. శివాజీ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? శివాజీ గారు కొన్ని ఓట్స్ ఫ్లిప్ అవుతారు, కానీ శివాజీ గారు అంటే ఆయన క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక డాడీ లాగా తను ఏంటంటే తను ఎదుటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. తనే కాకుండా పక్కన వాళ్ళు కూడా ఎదగనిస్తూ ఉంటాడు. అలాగే శివాజీ గారు, అలాగే ప్రశాంత్ ఎవరు నిజంగా ఇన్ని రోజులు ఉంటే కారణం తను కూడా ఒక మేజర్ పాయింట్. అయితే అంత హెల్ప్ చేసి పెద్ద ఆయన నాగార్జున మన పాయింట్ ఆఫ్ చేశారు కదా, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అప్పుడు కొంచెం క్లాష్ అయింది మీరు అన్నట్టుగానే. ఆ రోజు కొంచెం అన్నట్టుగా అప్పుడు షోలో ఏదన్నా జరిగితే ఖచ్చితంగా ఆడియన్స్ తీసుకుంటారు అది. కానీ అప్పటికప్పుడు శివాజీ గారు కొంచెం నాగార్జున గారిని కొంచెం ట్రిగర్ చేయడం అనిపించింది మాకు. కాకపోతే నాగార్జున గారు కూడా కొంచెం కంట్రోల్ తప్పారు అనిపించింది కాస్త. అంటే ఒక హోస్ట్గా కాకుండా ఆయన కూడా కంటెస్టెంట్లో మారిపోయాడేమో అనిపించింది మాకు కూడా. కానీ ఖచ్చితంగా ఒక తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అడగాలి హోస్ట్గా నాగార్జున గారు. ఆయనకు అధికారం ఉంది. నాగార్జున గారు అడిగారు, బాగానే ఉంది. అక్కడ గ్రౌండ్లో కూర్చొని ఒక ఫీమేల్తో కూడా అడిగిపించారు. అప్పుడు మీకు ఎలా ఫీల్ అయ్యారు? అది చాలా లోగా ఫీల్ అయ్యింది నేనైతే. ఏదైనా ఉంటే నాగార్జున గారు తప్పులు సరి చేసినా బాగుంటు. ఒక అమ్మాయితో అడిగించిన తర్వాత కొంచెం శివాజీ గారు ఏంటంటే బాగా డిస్టర్బ్ అయిపోయారు ఆ మూమెంట్తో. అలా అడిగించకుండా కనీసం మన నాగార్జున సారే ఏదోలా చెప్పుంటే బాగుంటుంది. అవును. ఓకే, అమర్దీప్ గారికి ఏమి ఎలా అనిపిస్తుంది? అమర్దీప్ అయితే కొంచెం 3 వీక్స్ నుంచి చూస్తున్నాం. కొంచెం తను ఏంటంటే కొంచెం బిహేవియర్ పరంగా అయితే కొంచెం అప్పుడప్పుడు ట్రిగర్ అయిపోతున్నాడు. కొంచెం చిన్నపిల్లడు మనస్తత్వం ఉంది. మనోడు చాలా మార్చుకోవాల్సి వస్తుంది బిహేవియర్ని. కానీ బిగ్ బాస్ అన్నగా మనం మనలో ఉన్న తప్పుల్ని మార్చేదే బిగ్ బాస్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది. సో ఆయన కెప్టెన్ సార్ బాగా అగ్రెసివ్ ఫీల్ అయ్యింది కదా, చాలా మంది నమారాయణ అన్నాడు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అప్పుడు అంటే మనకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ వేరే వాళ్ళకి ఎవరికి అలా చూపించలేదు, అమర్కి వచ్చినప్పుడు అలా చూపించారనిపించింది. కాకపోతే అక్కడ ఏంటంటే తక్కువ మెంబర్స్ ఉన్నారు, అందుకే ఎక్కువ అమర్ మీద ఫోకస్ ఉంది కాబట్టి అలా అనిపించింది. కాకపోతే మనకు తెలిసిందే అమర్ కొంచెం ఏంటంటే అందరినీ నమ్ముతాడు. ఓకే వీళ్ళందరూ మన వాళ్ళు, మనం ఏదైనా మాట అన్నా పడతారు అనుకుంటాడు, కానీ బయటకు అలా రాదు, వేరేలా వస్తుంది. చాలా మంది అసలు నెగిటివ్ అంటే మామూలుగా రాలేదు. కానీ ఇప్పుడు చూస్తే ఓటింగ్ పరంగా అమర్ కూడా ముందర ఉన్నాడు, అర్జున్ కన్నా ముందర ఉన్నాడు. అర్జున్ ఏంటంటే ఒక టయానికి తను ఎవరితో ఎలా మాట్లాడాలి, గేమ్లో ఎలా స్ట్రాటజీ ప్లే చేయాలి అన్నట్టు అసలు చాలా మెచ్యూర్ పర్సన్గా ఉంటాడు. అర్జున్ ఏమైనా విన్నరే ఆప్షన్ ఉందా నీ పాయింట్ ఆఫ్ వ్యూ? నా ఫేవరెట్, నా సపోర్ట్ ఎప్పుడు అర్జున్ అనుకుంటుంది. ఒకవేళ అర్జున్ అన్న కాకపోతే నా ప్రశాంత్ అన్న. ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి బిగ్ బాస్ విన్నర్ అవడం అంటే అది ఒక అచీవ్మెంట్. అసలు ఇప్పటికే అచీవ్ చేసాడు, ఎందుకంటే టాప్లోకి వచ్చేసాడు. ప్రియాంక గారికి ఏమి ఎలా అనిపిస్తుంది? ప్రియాంక గారు నాకు ఉన్న లేడీస్ కంటెస్టెంట్లో అయితే ప్రియాంక గారి గేమ్ చాలా బాగా అనిపించింది. నైని పావని గారు కూడా ఒక 1 వీక్ ఉండి వెళ్ళిపోయారు. తను కూడా ఉండుంటే ఇప్పటికి ఖచ్చితంగా టాప్ 5లో ఉండును. తనని చాలా మిస్ అవుతున్నాను అంతే. ప్రియాంక గారి గేమ్ అంటే కొంచెం మారింది. ఒకసారి ఏంటంటే తను ఏంటంటే గ్రూపిజంగా చేస్తుంది ఒక్కోసారి, అది నాగార్జున గారు చూపించారు. సో అక్కడతో ఇంకా తను అనుకుని ఉంటుంది ఓకే ఇలా తప్పు ఎప్పుడు చేయకూడదని. ఖచ్చితంగా తప్పు సరిదిద్దుకుంటాను. శోభా శెట్టి గారు ఎలిమినేట్ అయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేనైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే అంటే కొంచెం తను వేరే వాళ్ళ గేమ్ తనే ఆడేసినట్టు ఫీల్ అవుద్ది. వేరే వాళ్ళు ఏదైనా గేమ్ ఆడితే ఒక్కరికే పోనీ అందరికి సపోర్ట్ చేసినా ఓకే. మీరు చూసారు ఇన్ఫ్యాక్ట్ అంటే సంచలకంగా ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా అమర్కి సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ ఆ పాయింట్ని శివాజీ గారు పాయింట్అవుట్ చేసి చూపించినా లేదు నేను అలాగే ఉంటాను, నా క్యారెక్టర్ ఇదే అన్నారు. బిగ్ బాస్ బజ్లో కూడా తనని క్వశ్చన్స్ అడుగుతామంటే ఒక సేఫ్ ప్లేయర్గా ఆడింది. అసలు ఇప్పుడు వైరల్ అయిన అన్ని బిగ్ బాస్ బజ్లో శోభా శెట్టి గారి మంచి వైరల్ అవుతుంది, గట్టి వైరల్ అవుతుంది. సో శోభా శెట్టి వెళ్ళిపోవడం వల్ల అమర్దీప్కి ఏమన్నా కొంచెం ఏమైనా జరుగుతుందా, అంటే వీక్ అవుతుందా? శోభా శెట్టి వెళ్ళిపోవడం వల్ల అమర్కి ప్లస్సే తప్ప మైనస్ కాదు. కాకపోతే తను లేదని ఫీల్ అవుతాడు అంతే. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి గేమ్ ఆడేవారు కదా. అవును. సో దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా అమర్దీప్కి? లేదు ఖచ్చితంగా తను అనుకుంటాడు నాకు తను లేదు కదా, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరని. కానీ అమర్ అన్నకి ఏంటంటే తను సింగిల్గా ఉండి తను మంచిగా ఆలోచించి గేమ్ ఆడితే ఇప్పుడు ఓటింగ్ ప్రకారం కూడా తను ఉన్నాడు, టాప్ 3లో ఉన్నారని చెప్తున్నారు బయట. మేబీ అవ్వచ్చు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి బయట టాక్ నడుస్తుంది. ఒకవేళ ఎలిమినేషన్ అయితే ఎవరు బయటకు వచ్చేస్తారు?
ఎవరు నా ప్రకారం అయితే ఇప్పుడు టాప్ 6లో అమర్దే కొంచెం గేమ్ లో ఉంది కాబట్టి అమర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మిగిలిన వాటిలో తప్పు చూపించడానికి లేదు. ఫస్ట్ నుంచి ఆడుతున్న అమర్ వచ్చేస్తాడు కానీ మధ్యలో వెళ్ళిన ఈయన రాడంటవా మీ ఫేవరెట్ అర్జున్ కదా, అర్జున్ కూడా ఓట్స్ తక్కువ వస్తున్నాయి కాబట్టి మేబీ రావచ్చు. కాకపోతే అంటే మధ్యలోంచి ఎంటర్ అయ్యి గేమ్ ఆడాడు కదా, అవును. సో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారేమో కదా మేబీ. అంటే మనకు తెలిసింది ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు వచ్చావన్నది కాదని, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు అర్జున్ అన్న అలాగా. ఓకే, సో నీ పాయింట్ ఆఫ్ విన్నర్ ఎవరు చెప్పేసి రన్నర్ ఎవరు చెప్పు. నాకు విన్నర్ అర్జున్, రన్నర్గా ఇప్పుడు ప్రశాంత్ అయినా పర్లేదు, ఇద్దరు ఎవరైనా పర్లేదు, కానీ నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేటప్పటికి అర్జున్. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.